మీరు అన్ని రకాల సినిమాలు చేశారు, ఇటు కమర్షియల్ సినిమాలు చేశారు, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేశారు. ఎందుకంటే శేఖర్ కమలా గారిది ఇంకొక స్కూల్, ఆయన ఓన్లీ స్టోరీని పట్టుకుని ట్రావెల్ అవుతుంటారు. ఆయన ఎక్కడికి కలిసేస్తారు? ఆయన మిమ్మల్ని పిక్ చేసుకోవాల్సిన ఎలా వచ్చారు మీ దగ్గరికి? ఫస్ట్ సినిమాకి వచ్చారండి ఆయన డాలర్ డ్రీమ్స్కి. డాలర్ డ్రీమ్స్ అని ఒక చిన్న తీశారు సినిమా చేశారు కదా, అది ఆ సినిమాకి నా దగ్గరికి వచ్చారు. మీరు చేసింది అది? నేనే చేశానండి. డాలర్ డ్రీమ్స్ చేశాను. నేషనల్ అవార్డు వచ్చింది కదా. చేసినప్పుడు నేను అన్నాను, ఎందుకు సార్ డబ్బులు పోగొట్టుకుంటారు, ఇవి ఎవరు చూస్తారండి అని అన్నా. అంటే ఆయన నాకు నచ్చలేదు అన్నాను నేను. అంటే అప్పుడు మళ్ళీ తర్వాత ఆనంద్ సినిమా తీస్తున్నట్టు కూడా నాకు తెలియదు. సడన్గా ఒకసారి నేను ఫిలిం సిటీలో ఉంటే ఆయన ఫోన్ చేశారు నేను కలాలని. ఫిలిం సిటీలో ఉన్నాను సార్ అన్న. అంటే ఒకసారి రావచ్చా అని అడిగాడు. వచ్చేస్తే ఆయన చెప్పాడు, మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నాను నేను. అయ్యో సార్ వద్దు సార్, ఏదో చౌకగా వచ్చారు, ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారు, కష్టం అండి ఇక్కడ అన్న. లేదు నువ్వు బాగాలేదన్నావు, నీతో బాగుంది నన్ను అనిపించుకుంది, అంతవరకు నీ సినిమా తీస్తానని చెప్పి ఆనంద్ సినిమా ఇచ్చాడు ఆయన. సూపర్. జనరల్గా అలా చెప్తే రారు. ఆనంద్ సినిమా ఇచ్చారు. నాకు ఫస్ట్ రష్ చూసిన వెంటనే పెద్ద హిట్ అవుతుంది సార్ సినిమా అన్న. నాకు నచ్చింది అది. అది కూడా అంటే కొంచెం హ్యూమన్ ఎమోషన్స్కి బాగా దగ్గరగా ఉంటాం మనం. అవును, జనరల్ మన లైఫ్ కనబడుతుంది. అవును, ఆయన సినిమాల్లో అవి లైఫ్లు కనబడుతుంటాయి. అన్ని సినిమాల్లో ఆ ఫీలింగ్ ఉంటుంది. గోదావరిలో మనకే అనిపిస్తుంది, మేము ఎడిట్ చేసినప్పుడు అనిపించేది మాకు, ఎవరైనా పెళ్ళికి పిలిస్తే బాగుంటుంది, మనం కూడా వెళ్తే బాగుంటుంది, అలా ఆ ఫీలింగ్ కలుగుతుంది. లీడర్ అసలు పొలిటికల్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ నాకు తెలిసి. అవును. హ్యాపీ డేస్ నేను కాలేజ్కి వెళ్ళలేదు, అయ్యో కాలేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని నేను బాధపడిన రోజులు ఉన్నాయి. అలాగే తీసుకెళ్తాడు ఆయన, హ్యూమన్ ఎమోషన్స్ని పట్టుకుంటాడు. ఎట్లా సార్ హ్యాపీ డేస్ విషయానికి వస్తే, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఇన్ని క్యారెక్టర్స్ ఇంతమందిని బ్యాలెన్స్ చేస్తూ ఆ 2.5 గంటలో చెప్పాలంటే ఎలా చేశారు? అది మీరు ఆన్ టేబుల్ ఎడిటింగా లేకపోతే ఆయన స్క్రిప్ట్లో ఎడిటింగా రష్ ఎంత ఇచ్చారు? ఎక్కువ తీసుకొస్తారండి ఆయన, ఆయన సినిమాలు ఎక్కువ వస్తారు జనరల్గా. శేఖర్ కమల గారి 5 hours 5.5 hours 6 hours టచ్ అవుతుంటాయండి. ఇప్పుడు కూడా ఫిదా లవ్ స్టోరీ వరకు నేను చేశాను. లవ్ స్టోరీ వరకు చేస్తారు కదా, అప్పుడు కానీ కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఆయన బౌండెడ్ స్క్రిప్ట్లో ఆయన అనుకున్నది తీసుకుంటూ వెళ్ళిపోతాడండి. దాన్ని మనం ఏం కావాలి ఏం అక్కర్లేదని ఆర్గ్యుమెంట్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. ఓకే. ఈ లవ్ స్టోరీకి నేను కొంచెం నాకు పెద్దగా ఎక్కలేస్తారు ఆ సినిమా. ఆయన ఏదో హర్ట్ అయ్యారని విన్నాను, వెంకటేష్ బాగాలేదన్నాడు అని. ఆ రోజు స్టార్టింగ్ డేస్ అదే నచ్చింది కదా. అంటే ఆ రోజుల్లో వేరు కదండి, అప్పుడు అలా అప్కమింగ్. ఇప్పుడు కొంచెం స్టార్ ఉన్నారు, చిన్న భయాలు ఉంటాయి, ఎక్కడ నేను ధనుష్ సినిమా బాగాలేదంటానేమో, ఓకే మళ్ళీ ఎందుకు ఈ డిస్కషన్ అని ఉండొచ్చు. బిగినింగ్ డేస్లో మాతో ట్రావెల్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఒక 100 సినిమాలు చేసిన తర్వాత ఆయన వచ్చారు నా దగ్గరికి, అప్పుడు మాకు రెస్పెక్ట్ ఇస్తారు. అవును, మెల్లిమెల్లిగా తగ్గుతుందండి ఆ గ్రాఫ్లో. ఓకే. ఇప్పుడు డైరెక్ట్లో ముందు ఒకప్పుడు అందరూ వాళ్ళు పాత ఇంటర్వ్యూలు చూస్తే అందరూ నన్ను మెచ్చుకున్న వాళ్ళే. ఈ రోజు నాకు సినిమా ఇవ్వట్లేదంటే మరి వాళ్ళని అడగాలి, ఎందుకు ఆ రోజు ఎందుకు నచ్చాను, ఈ రోజు ఎందుకు నచ్చలేదని అడగాలి వాళ్ళని. ఓకే. అలా మీ ఎవరిని ఏ రోజు అడిగింది లేదండి. అదేలేండి, దేవుడి దయ వల్ల నాకు బాగానే ఉంది. మీ దగ్గర వర్క్ ఉంది, నచ్చిన వాళ్ళు వస్తే చేస్తాం, లేకపోతే లేదు అంతే. ఓకే. దేవుడి దగ్గర ఎంతో కొంత సంపాదించుకున్నాం, ఓకే బాగానే ఉన్నాం. సూపర్. అదే ఇంకా అంతే ఉంటుందండి జనరల్గా. అది లవ్ స్టోరీలో మీరు ఏది నచ్చలేదన్నారు? రాజీవ్ క్యారెక్టరా లేకపోతే? రాజీవ్ క్యారెక్టర్ అని కాదు, నాకు అమ్మాయి క్యారెక్టర్ చేసిన చైల్డ్ మొలెస్టేషన్ ఇవన్నీ నాకు కొంచెం హార్డ్గా అనిపించాయి. జనరల్గా ఆ న్యూస్లు మనకి టీవీలో వస్తేనే టక్కన మార్చేస్తాం, ఇక్కడ తీసుకోలేము. నాకెందుకు అవి ఆయన చెప్పాలనుకున్నారు. నాకు అది కూడా ఇప్పుడు ఒక SC ST కుర్రోడు కథ చెప్తున్నారు అంటే నాకు ఆ కుర్రోడు సఫరింగ్ ఎక్కడ కనబడలే. అతను దీనివల్ల ఈ క్యాస్ట్ వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నాడు అనేది నాకు ఎక్కడ నేను కనెక్ట్ అవ్వాలి. ఇవన్నీ డిస్కస్ చేసామండి ఆయనతోటే చేసాం. నాకు ఎందుకో సార్ నాకు అంత అనిపించలేదు అని అన్నాను. అది మీద ఆయన హర్టెడ్ అని విన్నా, బయట వాళ్ళ ద్వారా విన్నాను. అది మరి ఎంతవరకు నిజమో నాకు చెప్పలేము. అదేలేండి, చెప్పినా మనం కాంట్రవర్సీగా ఉంటాయి అంతే. మనం చెప్తున్నాం జోనర్లో ఒక్కొక్క జోనర్లో చేసుకుంటే వెళ్ళారు ఒక్కొక్క క్యారెక్టర్ అని చెప్పేసి. స్టార్టింగ్ ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు, ఆయన మొదటి సినిమా కూడా ఫస్ట్ సినిమా తులసి నేనే చేశానండి. తులసి కూడా మీరే చేశారా? ఓకే. సురేష్ ప్రొడక్షన్స్. యా, తులసి కూడా నేనే చేశాను. ఆయన కంటెంట్ వింటాడండి ఆయన. వీళ్ళందరూ నన్నైతే బాగా చూసుకున్నారు, నా మాట వినేవారండి. కంటెంట్ ఎక్కువ తెచ్చేవాళ్ళ, ఇబ్బంది పెట్టేవాళ్ళ, లేకపోతే ఎంత కావాలో బాగానే తీస్తారు. అంటే మరి ఇంత కంటెంట్ తీరు బాగానే తీస్తారు. ఆయనతో ఒక స్టైల్ అండి అంతే. ఓకే. ఈ రోజుకి బాగా బయట కలిస్తే మేము అందరం మాట్లాడుకుంటాం. మేము మాకు అసలు ఏ గొడవలు, జగన్ గారు కలమన్నా నవ్వుతారు, మాట్లాడతారు, ఎలా ఉన్నావు అంటారు అన్ని. నాకు అంతే, ఎందుకు దూరం అయ్యారో మనకు తెలియదు. అంతే అంతే. ఎల్లకాలం అంతనే ఉండాలని మనం కోరుకోకూడదండి. కరెక్ట్. వాళ్ళు నెక్స్ట్ ఇస్తారు అని మనం ఎదురు చూడకూడదు. ఇస్తే చేసామా లేదా అంతే.